హాయ్ హలో వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజు మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హాయ్ అండి. రీసెంట్గా మమ్ముట్టి గారి హెల్త్ బాగాలేదు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దాని మీద మోహన్ లాల్ గారు మమ్ముట్టి గారి పేరు మీద శబరిమలలో పూజ చేయించారు అని చెప్పేసి వచ్చిన వార్తల మీద కొంతమంది పర్టికులర్ ఒక ఎవరైతే ఉన్నారో ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఫైర్ అవ్వడం జరుగుతుంది. మోహన్ లాల్ గారు, మమ్ముట్టి గారు సమవజ్జీలు అండ్ సినిమాలో ప్రత్యర్థులు అనాలి. ఎందుకంటే నీ సినిమా బాగా ఆడుద్దా, నా సినిమా బాగా ఆడుద్దా, నీది 100 కోట్ల, నాది 150 కోట్లు, నీది 150 కోట్ల, నాది 200 కోట్లు, చూద్దాం చూపిస్తా, ఈ పండగకి నువ్వు గెలిచావు, వచ్చే పండగకి నేను గెలుస్తా. ఆ హెల్తీ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది, పోటాపోటీ. అలా ఎంత సినిమాల్లో నువ్వా నేనా నీదా నాదా అన్నట్టు ఉంటుందో అంత మంచి ఫ్రెండ్స్, ది బెస్ట్ గుడ్ ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే. అలాంటి ఫ్రెండ్లో మమ్ముట్టి గారికి రీసెంట్లీ ఆరోగ్యం బాగాలేదు. తనకి క్యాన్సర్ సోకిందేమో అని కొన్ని అనుమానాలు కూడా వచ్చాయి. అండ్ తరచూ అంటే షూటింగులు చేయలేని పరిస్థితిలో ఉండడం, తరచూ మందులు వేసుకోవడం, అంటే హాస్పిటల్స్ చుట్టూ తిరగడం, ఇలాంటివన్నీ ఎవరైనా మన క్లోజ్ సర్కిల్ ఒక ఫ్రెండ్ అలా ఉంటే ఎవరైనా సరే వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. అంతే కదా. ఇప్పుడు మొన్న కుంభమేళా జరిగింది, కనీసం ఒక 60 కోట్ల మంది హిందువులు వెళ్ళారు. ఆ హిందువులకు సంబంధించిన ఫ్రెండ్స్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా ఉంటారు. అంతే కదా. మంచం ఎక్కువ లేకపోతే ఎగ్జామ్స్ రాయడానికి రెడీ అయ్యో, లేకపోతే ఇంకేమైనా కొన్ని వాళ్ళు ఎప్పటి నుంచో అప్పుల బాధల్లో ఉండే వాళ్ళు ఉంటే నా ఫ్రెండ్ కూడా కోలుకోవాలి అని మొక్కున్న వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. అండ్ రీసెంట్లీ రామ్ చరణ్ తేజ కూడా మాలలో దర్గాకి వెళ్ళినప్పుడు చాలామంది ఇలా వివాదం చేశారు. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే మోహన్ లాల్ గారు వెళ్ళి మమ్ముట్టి బాగుండాలని చెప్పి అయ్యప్ప స్వామి టెంపుల్ మన శబరిమలకి వెళ్ళి ఆ మెట్లన్నీ ఎక్కి అక్కడ పూజ చేశాడు. ఏది ఉష పూజ. ఆ రసీదు కూడా అందరూ చూశారు ఆన్లైన్లో. మోహన్ లాల్ గారు నెక్స్ట్ ఇప్పుడు దాన్ని ఏంటంటే కొంతమంది ముస్లిం సంఘాలు పవిత్రమైన హిందూ టెంపుల్లో ఒక ముస్లిం బాగుండాలని నువ్వు ఎలా కోరుకుంటావు అని. ఎలా కోరుకునేది మానవత్వం తర్వాతే కదా ఇవన్నీ కూడా. సో ఇలా వివాదం అయింది. ఇంత చండాలమైన వివాదం నేను ఇప్పటివరకు చూడలే. నేను పుట్టి ఎరిగినప్పటి నుంచి ఇంత దరిద్రమైన వివాదం చూడలే సీరియస్లీ. అంటే ఇప్పుడు మాలధారంలో నువ్వు దర్గాకి ఎందుకు వెళ్ళావన్నది కూడా నాకు అంటే అది తప్పు. యాక్చువల్గా వీళ్ళు అనడం తప్పు, ఆయన వెళ్ళడం కరెక్టే. కాకపోతే వీళ్ళు అనడంలో తప్పు లేదు. ఏంటంటే కొంతమంది తెలిసి అంటారు, తెలియక అంటారు. తెలిసి తెలియని తనం అది, అలా వెళ్ళకూడదేమో అని నమ్మి అంటారు. కానీ ఒక మనిషి బాగుండాలని కూడా కోరుకోకూడదు అనే చండాలని మాత్రం నేను నా పుట్టి ఎరిగి ఇప్పటి వరకు ఫస్ట్ టైం ఇలాంటిది వినడం. అంటే అది ఇప్పటికీ అర్థం కాల నాకు. మీరు రంజాన్ సీజన్ వస్తే హలీములు తినరా? ఎందుకు తింటావు? భోజనాలు పంపిస్తారు కదా. హిందువులు తినొద్దు హలీం, అసలు ముస్లిమ్సే తినాలి. వాళ్ళది సహవాసం చేయడానికి లేనిది మిగతా విషయాలకి ఎందుకు వస్తుంది? అదే చెప్తున్నా. మళ్ళీ ఇప్పుడు క్రిస్మస్ వచ్చేటప్పుడు నిజంగా చెప్పనా, క్రిస్మస్ సీజన్ లోనే ప్లమ్ కేక్స్ బాగుంటాయి. అదేంటో నిజంగా తెలియదు, ప్రామిస్. అంటే పిండి వంటలు సంక్రాంతికే బాగుంటాయి అన్నట్టు. మామూలు సీజన్ లో తిన్నా ఫీలింగ్ రాదు. అదేంటో సంక్రాంతికి ఏది తిన్నా ఒక కొత్త అనుభూతి వస్తుంది. తెలియదు అది. అంటే మేబీ అప్పుడు వచ్చే కొత్త పంట లాగా ఉంటుందా, లేకపోతే ఆ చేసే విధానమా, లేకపోతే అందరూ కలుపుగోలుగా చేసి ఆనందంగా పంచేదా. ఎక్కడ ఊరు నుంచి వచ్చాయంటే నీకోసం మా అమ్మాయి పంపించింది అని ఇస్తాడు నా రూమ్మేట్. తీగానే అదే ఏవో ఇన్ని రకాలు ఉంటాయి, రెబ్బలే ఉంది అనిపిస్తుంది. అన్ని రుచిగా ఉంటాయి, అన్ని టేస్ట్ చేస్తాం. మామూలు సీజన్లో వాడు ఊరు నుంచి తెచ్చి అక్కడ పెట్టినా సరే తిన్నా ఏదో చేశారులే అన్నట్టే ఉంటుంది. అంతే కదా ఇది. అండ్ ఇప్పుడు ఇంకోటి, తిరుమలకి వెళ్ళి లడ్డు తెచ్చుకుంటాం. ముస్లిమ్స్కి ఇవ్వవా? ఎందుకు ఇవ్వం? పక్కన నీ ఫ్రెండ్ ఉంటే ఇస్తాం కదా. మామూలు లడ్డూలకి రాజది తిరుమల లడ్డు అంటే. అంటే బూందీ లడ్డూలలో ది బెస్ట్ టేస్ట్ అంటే అదే. అది అంత ప్రొడక్షన్ చేసినా సరే అదేంటో తనివి తీరా తినే బుద్ధి అవుతుంది, అంత బాగుంటాయి. ఇట్లా కొన్ని ఉంటాయి బేసికల్లీ. ఈ మతం వాళ్ళే వీటిని తినాలనేది ఏం లేదు. అసలు పూజ చేయించడం కూడా తప్పే. అంటే అసలు బాగుపడొద్దా లేకపోతే అసలు అర్థం కాలా.
ఒక మహోన్నతమైన వ్యక్తి ఒక మంచి టెంపుల్కి వెళ్ళి నా స్నేహితుడు బాగుండాలనుకోవడం తప్పు. ఇప్పుడు వీళ్ళందరికీ తెలియాల్సిన కొత్త విషయం ఏంటంటే, కొత్త విషయం కాదు, అందరికీ తెలిసిన విషయమే, ఓకే కానీ తెలివిలేని వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, శబరిమల వెళ్ళే వాళ్ళు చాలా మంది కూడా దారి మధ్యలో వావరు దర్గాని దర్శించుకొని వెళ్తారు. అవును, మతాలు ఉన్నాయి కరెక్టే, కానీ దేవుళ్ళు ఉన్నారు, ఎవరి మతాలకు సంబంధించిన దేవుళ్ళు వాళ్ళకు ఉన్నారు. ఉన్నారు. కానీ మనిషి బాగు కోరుకోవడానికి మీరు ఇక్కడికి రాకూడదు అనే దరిద్రమైన రూల్ నేను ఎక్కడా చూడలే. దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్. ఇప్పుడు ఎందుకు ఇట్లా మనుషులు తయారయ్యారో. ఇలా మాట్లాడిన వాళ్ళకి సమాధానం అంటే ఎలా చెప్పచ్చు? అబ్బే చీచి, వాడికేంటి సమాధానం చెప్పేది, పట్టించుకోని అవసరం లేదు. కానీ మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, తప్పు కదా ఇలా తెలుసుకోరు, కనీసం కొంతమందికి తెలియని వాళ్ళన్న తెలుసుకుంటారు కదా, అట్లా ఉంటది. ఇంకా కొన్ని చెప్పాలంటే, మన సమ్మక్క జాతర ఉంటుందా, అన్ని మతాల వాళ్ళు వస్తారు మా అక్కడికి, హిందువులే రారు, అన్ని రకాల వాళ్ళు వస్తారు, వాళ్ళని తీసుకెళ్తారు, ఆ ఘట్టాన్ని చూస్తారు. అండ్ ఇంకోటి, ఇంత ఉత్సవం జరుగుద్దా అక్కడ ఇప్పటివరకు దేవతలకు రూపం అంటూ లేదు. కుంకుమ భరినే దేవత లేదా బ్యాంబూ కర్ర, ఇంకే అసలు రూపాలే లేవు. ఇలా ఉంటది అంటే, ఇలా ఉంటాడు రాముడు, ఇలా ఉంటాడు వెంకటేశ్వర స్వామి అని మనకు కొన్ని రూపాలు ఉన్నాయా? సమ్మక్క జాతర అసలు రూపాలే లేవు, అయినా అన్ని కోట్ల మంది వస్తారు. ఇట్లా ఉంటాయి అంటే నమ్మకాలు. మనుషులు నమ్మారు, వాళ్ళు ఏదో భక్తిభావంతో వెళ్తారు. ఎందుకు వెళ్తారు అక్కడికి? మంచి జరగాలి. ఎవరికి? నీకు, లేదా నీ ఆప్తమిత్రులకి, లేదా నీ శ్రేయోభిలాషులకి, నీ బంధువులకి, ఇంకెవరికైనా. ఇలాంటివన్నీ కరోనాలో గుర్తు రాలేదంటే, ఈ బంధుమిత్రులు శ్రేయోభిలాషులు అన్నట్లో వాళ్ళు కూడా నీ మతానికి చెందిన వాళ్ళు ఉంటేనే నువ్వు ప్రార్థించాలి. అయ్యో, అన్యమతస్తుల గురించి వాళ్ళు బాగుపడాలని ప్రార్థించొద్దు. ఇది ఇంత చండాలమైన న్యూస్ మనం మాట్లాడుకోవడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది చెప్పాలంటే. బట్ వాట్ ఎవర్. మోహన్ లాల్ గారు అండ్ ఇంకొకటి, ఇప్పుడు మోహన్ లాల్ గారు మమ్మూటి గారు గురించి మళ్ళీ మాట్లాడుతున్నాం కదా, నటుడికి మతం ఏంటమ్మా? అలాంటిదే లేదు కదా ఇప్పటి వరకు. నువ్వే రాముడివి, నువ్వే కృష్ణుడివి, నువ్వే అల్లావి, నువ్వే జీసస్వి, నీకు ఏ వేషం వేస్తే నువ్వు అదే. అంతే. నటుడికి మతం ఏంటి? నటుడికి కులం ఏంటి? ఏం ఉండదు. నీకు ఏ అంటే నటుడు అంటే ఒక ప్లేన్ వేషగాడు, నువ్వు ఏ వేషం వేస్తే అదే. ఇప్పుడు మహాభారతం డైరెక్టరే కన్నప్పని తీసేది, హిందీలో మహాభారత్ డైరెక్టర్ అయినా. హిందీలో మహాభారతం సీరియల్ వచ్చింది కదా, ఆ సీరియల్లో ఉన్న నటుల లిస్ట్ అంతా తీసుకో, 90% ముస్లిమ్సే. నిన్నేమో పాస్టర్ చనిపోతేనేమో అసలు ముస్లింలు చంపారని ఆయన్ని, కాదు క్రిస్టియన్లే చంపారని వాళ్ళు, లేదు హిందువులే చంపారని వీళ్ళు, ఒకరి మీద ఒకరు వేసుకున్నారు. ప్రతిసారి ప్రతి గొడవల్లోకి, ప్రతి అంశంలోకి మతాన్ని చొప్పించడం అనేది చాలా తప్పు. అండ్ అఫ్ కోర్స్ మనం కూడా ఇక మీదట మాట్లాడడం మానేద్దాం ఈ దరిద్రం గురించి. ఎందుకంటే వీళ్ళు ఎవడో ఇలాంటి ఎలిగేషన్స్ పాస్ చేశారని దాని గురించి చర్చించడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.